హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు దక్షిణ భారతదేశంలో అలాగే తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ షణ్ముఖ దేవాలయాలలో ఒకటైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ పుణ్యక్షేత్రాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ జరిగే పూజలు, ప్రత్యేక అభిషేక కళ్యాణాలు, సర్పదోష, కుజదోష, రాహుకేతు పూజలకి సంబంధించిన వివరాలు, అలాగే ఆలయ చరిత్ర, పూజా టైమింగ్స్ ఇవన్నీ డీటెయిల్ గా చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మోపిదేవి ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు ద్వారా వెళ్లాలనుకుంటే ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపిదేవి ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ అయిన రేపల్లె రైల్వే స్టేషన్ లో భక్తులు దిగవచ్చు. షేర్ ఆటోలు కూడా రేపల్లె రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మోపిదేవి ఆలయానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాలు. వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేని వారికి, అలాగే ఆర్థిక ఇబ్బందులు, దోషాలు ఉన్నవారికి, శత్రుభయం కలిగిన వారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితి రోజున ఈ క్షేత్రానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అలాగే ఆషాఢ శుక్ల పంచమి, నాగపంచమి, నాగుల చవితి, షష్ఠి రోజులు సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజిస్తారు. ముఖ్యంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారికి ఎంతో మేలు కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ మోపిదేవి ఆలయానికి వచ్చే వారి కోసం వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా గుడి ఎదురుగానే చాలా పెద్ద ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు ఒకే చోట కొలువుదీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ పూజలు చేయించుకోవడానికి గుడి ఎంట్రన్స్ లోనే పూజా టికెట్ కౌంటర్ అనేది అందుబాటులోనే ఉంది. మనం ఏ రకమైన పూజ చేయించుకోవాలి అనుకుంటామో దానికి సంబంధించిన అమౌంట్ కౌంటర్లో పే చేసి వాళ్ళు ఇచ్చే రిసిప్ట్ తీసుకొని గుడి లోపలికి వెళ్ళి పూజ చేయించుకోవాలి. పూజలన్నీ ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. పూజ అనంతరం గుడిలోనికి దర్శనం కోసం పంపిస్తారు. ఇక్కడ ఆలయంలోనే పక్కన ఒక కల్ప వృక్షం ఉంది. అక్కడ సంతానం లేని వారు ఒక ఉయ్యాలని కడితే కనుక మళ్ళీ సంతానం కలిగిన తర్వాత నాగేంద్రుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా అక్కడ ఎంతో మంది పురుటి బిడ్డలతో కనిపిస్తూ ఉంటారు. అలాగే వివాహం కాని యువతీ యువకులు ఎవరైనా సరే ఆలయంలో పొంగలి ఉండి స్వామివారికి నివేదన చేస్తే కనుక తప్పకుండా వివాహం జరుగుతుంది. దీర్ఘ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆ వ్యాధులు తగ్గిపోతాయి అని భక్తుల నమ్మకం. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, శత్రుభయం ఉన్నవారికి ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల అన్ని సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ మోపిదేవి ఆలయం చాలా పురాతన కాలం నుంచి ఉన్న ఆలయం. అసలు ఈ ఆలయం ఇక్కడికి ఎలా వచ్చిందంటే, ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు కొలువుతీరి ఉన్నప్పుడు కుమారస్వామి అమ్మవారి ఒడిలో కూర్చొని చూస్తున్నాడు. ఆ సమయంలో సనకసనందనాథులు ఉన్నారు. వారు బ్రహ్మ మానస పుత్రులు. వారు ఆ సభకు వచ్చారు. వారు అవధూతల స్వరూపంలో ఉంటారు, దిగంబరంగా ఉంటారు. వారు వచ్చి అక్కడ నిలబడే సమయంలో కుమారస్వామి వారిని చూసి ఇదేమిటి బట్టలు లేకుండా ఉన్నారు, ఏమిటా అని చూసి నవ్వాడు. ఆ తర్వాత పార్వతీదేవి, శివుడు మందలించారు. వారు అవధూతలు అలా అపహాస్యం చేయకూడదు అని, పెద్దవారిని ఎప్పుడూ అపహాస్యం చేయకూడదని మందలించారు. అప్పుడు కుమారస్వామి బాధపడి, నేను పాపం చేశాను, ఇప్పుడు ఇది నేను ఎలా పోగొట్టుకోవాలి అంటే తపస్సు చేయమని చెప్పారు. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూమి మీదకి వచ్చి అక్కడ మోహినీపురం అనే క్షేత్రానికి వచ్చి చేరుకున్నాడు. ఆ మోహినీపురాన్ని ఇప్పుడు మోపిదేవి అని పిలుస్తున్నారు. అక్కడికి వచ్చి ఒక పుట్టలో 60 ఏళ్ల పాటు సర్ప రూపం తీసుకొని తపస్సు చేశాడు.
ఆ సర్పరూపం వల్ల రోజు బయటికి రావడం, లోపలికి వెళ్ళడం వల్ల దానితో ఒళ్ళంతా చీరుకుపోయేది స్వామివారికి. అలాగే చుట్టుపక్కల వారంతా సర్పం అంటే భయంతో చంపడానికే ప్రయత్నించేవారు. కొంతమంది రాళ్ళు తీసుకొని వేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా ఆయన దీక్షగా తపస్సు చేస్తూ ఉంటే తట్టుకోలేక తండ్రి పరమేశ్వరుడు కిందకు దిగి వచ్చి కుమారస్వామి తపస్సు చేస్తున్న ప్రదేశానికి క్షేత్రపాలకుడిలాగా తండ్రి ఉన్నాడు. అదే సమయంలో అగస్త్య మహర్షి కాశీపట్నాన్ని వదిలి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మార్గం మధ్యలో శిష్యులతో కలిసి కృష్ణానది ఒడ్డున మోహినీపురంలో సేద తీరుతూ ఉండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగీస, నెమలి ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కనే దివ్య తేజస్సుతో విరజిల్లుతున్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరికి వెళ్ళి చూడగా కార్తికేయుడు స్వర్పరూపంలో తపస్సు చేస్తూ కనిపించాడు. దివ్య దృష్టితో కార్తికేయుడు రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు. ఇది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామివారిని పూజించారు. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నానని, తనను బయటికి తీసుకురామని, ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు పర్వతాలు ఆ స్వప్నాన్ని పెద్దలకు తెలియజేసి స్వామి కోరిక మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుని రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సుమారు 5 శతాబ్దాలు చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ స్వామి స్వయంగా వెలిశాడు. ఈ ఆలయానికి పెళ్లి కాని వారు, సంతానం లేనివారు, చూపు వినికిడి సమస్య ఉన్నవారు, శత్రుభయం ఉన్నవారు, దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి ముడుపులు సమర్పించుకుంటే దోషాలు పోతాయని భక్తులు చెప్తుంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం చాలా అంటే చాలా పవర్ఫుల్ అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఒక రాత్రి నిద్ర చేస్తే దోషాలు పోతాయని గట్టి నమ్మకం. స్వయంగా స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిశాడు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కుమారస్వామి చిత్రాలలో కనిపిస్తున్నట్లుగా శక్తి ఆయుధాన్ని పట్టుకొని బాలుడిగా దర్శనం ఇవ్వరు. తండ్రి శివుడిలాగా లింగరూపంలో ఉంటారు. ఇక్కడ శివలింగానికి ఉన్నట్లుగా పానపట్టం ఉండదు. దానికి బదులుగా పాము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లుగా క్రింది భాగం ఉంటుంది. దానిపైన లింగాకారంలో స్కందుడు కొలువై ఉంటాడు. ఇక్కడ ఆలయం లోపల ఎలా ఉంటుందంటే తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో 6-7 సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. దీనినే పానపట్టం అని కూడా అంటారు. అయితే స్వామివారి పానపట్టంలో ఉన్న ఒక కన్నం నుంచి సంవత్సరంలో ఒకసారి నాగపాము ఒకసారి బయటికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుంది. ఇది ఒక విశేషంగా చెప్తుంటారు. ఇక ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణ వైపు పుట్ట ఉన్నది. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారా అర్చకులు గోక్షీరంతో కార్తికేయుడికి అభిషేకిస్తారు. భక్తులు నాగుల చవితి, నాగుల పంచమి రోజున ఈ పుట్ట దగ్గరకు వచ్చి పూజలు చేస్తుంటారు. సంతానం లేనివారు మోపిదేవి గుడిలో పూజలు చేస్తారు. మోపిదేవి ఆలయంలో రాత్రి నిద్రించే దంపతులను ప్రధాన దైవం పిల్లలతో ఆశీర్వదిస్తాడు. సంతానం కావాలనుకునే మహిళలకు చీరతో తయారు చేసిన ఉయ్యాలని సృష్టించి ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన చెట్టుకు వేలాడదీస్తారు. ఈ ఆలయం దృష్టి, చెవి ఇన్ఫెక్షన్లు మరియు చర్మ సంబంధిత వ్యాధులకు సంబంధించిన నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సర్పదోష నివారణ పూజ, రాహుకేతు దోష పూజ మరియు అనపత్య దోష పూజ వంటి కొన్ని ముఖ్యమైన పూజలను నిర్వహిస్తుంది. సరైన జీవిత భాగస్వామిని కోరుకునే వ్యక్తులు తమ కోరికను ఇక్కడ నెరవేర్చుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బియ్యం, బెల్లంతో చేసిన పొంగల్ను ప్రసాదంగా సమర్పిస్తారు. మోపిదేవి ఆలయం ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు తెరిచి ఉంటుంది. తిరిగి 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ బస చేసే సదుపాయం కూడా ఉంటుంది. పూజలు చేసేవారికి, అభిషేకాలు చేసేవారికి ఆలయ కమిటీ వారే అన్ని వస్తువులు అందజేస్తారు. ముడుపులు కట్టేవారికి, ఉయ్యాళ్ళు కట్టేవారికి అన్ని సదుపాయాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయంలో భక్తుల కోసం నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం జరుగు పూజలు
మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అభిషేకాలు, శాంతి కళ్యాణము, నామకరణం, అక్షరాభ్యాసం, అన్నప్రసన్న, సర్పదోష నివారణ పూజలు, అష్టోత్తర శతనామార్చన, సహస్రనామార్చన, గోపూజ, స్వర్ణ బిల్వార్చన, ఉంజల్ సేవ, నాగశిల ప్రతిష్ఠ పూజ, ఇవన్నీ ఆలయంలో నిత్యం జరిగే పూజలు. ఆలయంలో పూజ చేసుకోవడానికి పూజా టికెట్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఇవ్వబడును. దేవాలయము తెరుచు సమయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. దీపారాధన కోసం పూజ సామాన్లన్నీ గుడి ఆవరణంలోనే దొరుకుతాయి. పొంగలి చేసుకోవడం కోసం గుడిలోనే సదుపాయం కలదు.